హాయ్ ఎవ్రీవన్. నేను కుండ పెరుగు కోసం కుండను తెప్పించుకున్నాను. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కుండ పెరుగు తినాలనిపించినప్పుడు కుండలో తోడేసుకోవడానికి బాగుంటుంది. కానీ కుండ పెరుగు కమ్మగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ముందుగా పాలని మరగబెట్టుకోవాలి. ఎంత మరగబెట్టుకుంటే అంత బాగుంటుంది. అని అలా అని చెప్పి ఎక్కువ మరగబెట్టకూడదు. మరిగిన తర్వాత కట్టేసి మూత పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మీగడ కట్టింది చూసారా, ఈ మీగడంతా కూడా ఈ విధంగా వడపోసుకోవాలి. ఇలా వడపోసుకుంటే నొర వచ్చిద్ది. ఆ మీగడ కూడా ఏంటంటే కలిసిపోయిద్ది అనమాట. అట్లా కలిసిపోయినప్పుడు మీగడ తోడేసుకున్న తర్వాత పెరుగు తోడుకున్న తర్వాత పెరుగు కూడా కమ్మగా ఉంటుంది. ఇలాగ కొద్దిగా నొరగొచ్చేదాకా చేసుకొని మీగడ మొత్తం కరిగిపోయిన తర్వాత కుండలో వేసుకొని తోడు కలుపుకొని ఒక ఎండుమిరపకాయని పచ్చిమిరపకాయని వేసుకొని ఉంచుకో. చూసారా పెరుగు ఎంత గట్టిగా తోడుకుందో. కుండ పెరుగు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ కుండ పెరుగు అంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా తోడేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.